తమిళనాడులో కమ్మ సామాజిక వర్గానికి 34 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కేజీఎఫ్ డిమాండ్ చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి 34 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. తమిళనాడులో 65 లక్షల మంది కమ్మ జనాభా ఉందని కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జట్టి కుసుమకుమార్ తెలిపారు. కమ్మవారికి డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని కోరారు. ఫిబ్రవరి 8న తమిళనాడులో నిర్వహించే కమ్మ మహానాడుకు సంబంధించిన సన్నాహక సమావేశం తిరుపతి శిల్పారామంలో జరిగింది. ఈ సందర్భంగా కేజేపీ నేతలు పలు తీర్మానాలు చేశారు. సమీపంలో వేపంపట్టు గ్రామంలో తిరువల్లూరు జిల్లా తిరువల్లూరు తాలూకాలో భారీగా లక్షలాది మందితో కమ్మ మహానాడు, తమిళనాడుకు చెందిన కమ్మ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న కమ్మవారందరి ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా 2 సంవత్సరాల క్రితం హైదరాబాదులో ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి 32 దేశాల నుంచి, భారతదేశానికి చెందిన నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. కానీ కొందరు తెలిసి తెలియని వాళ్ళు పట్టుమని గొప్పటి మంది ఉండరు, అన్నింటిలో వీళ్ళే కమ్మవారే పెత్తనం చేస్తుంటారని చేసే యొక్క విమర్శకి బద్దలు కొట్టడానికి రాజకీయాల్లో, తమిళనాడుకు చెందిన రాజకీయాల్లో మా వారిని ఎక్కువ మందిని శాసనసభలో సభ్యులుగా చేయటానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మా కులాభివృద్ధి మాకు లక్ష్యం. దానికోసం ఏర్పాటు చేస్తున్న ఆ భారీ కమ్మ మహానాడుకి సన్నాహక సమావేశంగా ఈరోజు మిత్రులు, సోదరులందరూ, మా ఇక్కడ కమ్మ సంఘ పెద్దలందరూ కలిసి ఈరోజు తిరుపతికి చెందిన శిల్పారామంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. కమ్మవారు అంటే నలుగురికి సాయం చేసే మనస్తత్వం ఉన్న కులం మాది. నలుగురికి అన్నం పెట్టి అన్నదాతలం మేము కోరుకునేది కూడా గౌరవం తప్పించి ఇంకేం కోరుకోము. సమాజంకి ఎంతో చేశాము. అన్ని వర్గాలకి ఎంతో చేసిన కులం ఏదైనా ఉందంటే కమ్మ సామాజిక వర్గమే. కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మా ఐక్యత కావాల్సిన అవసరం ఉండటం వల్ల మా ఐక్యతని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అనూహ్య స్పందన ఉంది. తమిళనాడే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, వివిధ దేశాల నుంచి కూడా చాలామంది ఇది మంచి పని చేస్తున్నారని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఇది విజయవంతం అవుతుంది. అంటే మేము మా మహానాడు అయిపోయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకి మేము వినతి చేయబోతున్నాం. ఎవరైతే మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి మాకు గౌరవిస్తారో అది ఆ సీట్లు ఇచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయించుకుంటాం. ఒక సమావేశం పెట్టుకొని, ఇంటర్నల్ సమావేశం. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీకి ఈ కమ్మ సమాజం కానీ కేజీఎఫ్ కానీ అనుకూలం కాదు. అన్నిట్లో మా వాళ్ళు ఉండాలి, అన్నిట్లో మా వాళ్ళు ముందుండాలి అనేది మా యొక్క సంకల్పం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel